గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదాస్పద నేతల్లో ఒకరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆయన పోటీ చేయాలని భావించిన కొన్ని కారణాలతో బీజేపీ అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టింది. గతంలో పలుమార్లు ఆయనకు బీజేపీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆయన వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. గతంలో కొన్నాళ్ల పాటు సస్పెన్షన్కు కూడా గురయ్యారు. అలాంటి రాజాసింగ్ స్వయంగా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆయనతో చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆయనకు హిందూ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. బీజేపీకి రాజీనామా చేయడంతో ఆయన స్వాతంత్ర ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయంగా తర్వాత ప్రయాణం ఎలా ముందుకు నడిపిస్తారనేది సందేహంగా మారింది. బీజేపీలో ఏక్ నిరంజన్గా ఉన్న రాజాసింగ్కు ముందు నుంచి కీలక నేతలతో పొసగడమైతే లేదు. మరి చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన హిందూ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న నాయకుడు. దీనితో బీజేపీ కార్యకర్తలకు కూడా ఆయన బాగా దగ్గరయ్యారు. ఇటీవల రాజీనామా చేసిన రాజాసింగ్ పార్టీ నేతలపై విమర్శలు చేసిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై ఎటువంటి విమర్శలు చేయలేదు. పార్టీపై విశేష అభిమానం ఉన్న రాజాసింగ్ ఇప్పుడు వరుసగా 4వ సారి గెలిచేందుకు వ్యూహాలు ఇప్పటి నుంచే రచిస్తున్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే గోషామహల్ నియోజకవర్గంలో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే బీజేపీ 2023 ఎన్నికల్లో ఆయనపై నిషేధం ఎత్తివేసి సీట్ ఖరారు చేసింది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కావడం మనం గమనించవచ్చు. 2028 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న ఆయన జనసేన పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జనసేన పార్టీ తెలంగాణలో బలపడాలని భావిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులను కూడా ఆహ్వానించాలని వ్యూహాలు రచిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తోంది. రాజాసింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. అక్కడే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. త్వరలోనే పవన్ కళ్యాణ్తో సమావేశమై ఆ పార్టీ కండువా కప్పుకొని తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా రాజాసింగ్ అడుగులు వేయవచ్చని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే సొంత సైన్యంతో గోషామహల్ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగిన ఆయనకు జనసేన పార్టీలో చేరితే ఖచ్చితంగా గుర్తింపు దక్కుతుందని ఆయన అభిమానులు సైతం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరితే ఆ పార్టీ కూడా కలిసి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే రాజాసింగ్ చేరితే ఇతర నాయకులు కూడా జనసేన తీర్థం పుచ్చుకోవడానికి ముందుకు రావచ్చు అని జనసేన నేతలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హిందూ భావజాలాన్ని ఎక్కించుకునే ప్రయత్నం చేస్తున్న పవన్ కు రాజాసింగ్ లాంటి దూకుడు స్వభావం ఉన్న నేత దొరికితే ఖచ్చితంగా ప్రయోజనమే కలుగుతోంది. అయితే ఇప్పుడు జనసేనలోకి రాజాసింగ్ చేరతారనే మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారని చెప్తూ ఉన్నారు. అయితే తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసే వ్యూహాలైతే రచిస్తూ ఉన్నారు. అదే అంశంలోనే ఇప్పుడు రాజాసింగ్ జనసేనలో చేరతారని తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే జనసేన నిజంగానే ఇప్పుడు తెలంగాణలో కూడా బలోపేతం జరిగే దిశగా అయితే ముందుకు అడుగులు వేస్తుంది.